ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే. వెల్కమ్ టు మై షో. రవి గారు నమస్తే అండి. నమస్తే నమస్తే. నేనింతే సినిమా సార్ క్లైమాక్స్ రవితేజ గారి డైలాగ్ ఉంటుంది, బాక్స్లన్నీ వెళ్ళిపోయినారా సినిమా హిట్ కొట్టేస్తాం అది ఇది చెప్పంటే సినిమా పోయిందనుకో వెళ్ళిపోతామా, సినిమా ఆడింది వెళ్ళిపోతామా, ఇక్కడే బతకాలి, సినిమా 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 ఇది తప్ప మనకేం తెలియదు. ఇది పూరి జగన్నాథ్ గారు రాసిన డైలాగ్. మీ జీవితాన్ని చూస్తే 100% పర్ఫెక్ట్గా యాప్ట్ అవుద్ది అనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఎందుకంటే సరే ఎక్కువ మాట్లాడేస్తున్నాను. లేదు. ఎప్పుడో వాంటెడ్ ఒక సినిమా తీసి, అంటే అంతకుముందు మీరు రచయితగా హిట్లు కొట్టున్నారు, కానీ ఇండస్ట్రీలో మీకు సక్సెస్ రేట్ గురించి తెలుసు. అలాంటి మనిషి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలంటే, మళ్ళీ పక్క రోజు హ్యాంగర్ కొన్న షర్ట్ వేసుకొని నలుగురిలోకి వెళ్ళాలంటే, సినిమా మీద ప్రేమ తెప్పించి ఆ మనిషిని ఇంకా ఏది ఆపలేదన్నమాట. మిమ్మల్ని చూసినప్పుడు అది చాలా గర్వంగా అనిపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ అండి. సరే, థ్యాంక్ యూ సో మచ్. మేము కాపులం వెబ్ సిరీస్ అంటే ఈ మధ్యకాలంలో ప్యాన్ ఇండియా అంటున్నారు, ఎలివేషన్స్ అంటున్నారు, భారీ బడ్జెట్లు అంటున్నారు. ఒక రూట్ లెవెల్లో మన గ్రామాల్లో మన ఇంట్లో అమ్మ నాన్నతో కలిసి చూడదగ్గ, భార్య బిడ్డలతో కలిసి చూడదగ్గ ఒక వెబ్ సిరీస్ వచ్చి చాలా రోజులు అయిపోయింది సార్. ఈవెన్ ఓటీటీలో కూడా అలాంటి ఒక మంచి అంటే వెబ్ సిరీస్ నాకు చాలా బాగా నచ్చింది. బట్ కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి, అవి కూడా చెప్తాను. బట్ ఓవరాల్గా నాకు చాలా బాగా నచ్చింది. సో ఆ ప్రయత్నానికి ముందుగా మీకు థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేము కాపుల విషయానికి వస్తే నాకు ఇంకోటి బాగా నచ్చిన అంశం ఏంటంటే రవి గారి క్యారెక్టరైజేషను. అండ్ రవి గారికి అలాంటి ఒక రోల్ రావడం అది ఎంత ఆనందంగా ఉందంటే, గత 9-10 సంవత్సరాలుగా ప్రతి వారం ఆయన ఒక వీడియో చేస్తూనే ఉన్నారు. సక్సెస్ గురించి ఆలోచించట్లేదు, కష్టం గురించి ఆలోచించట్లేదు, రెవెన్యూ గురించి ఆలోచించట్లేదు, సంపాదన గురించి ఆలోచించట్లేదు. 10 ఏళ్ళుగా ఆ మనిషి ఒకటి నమ్మి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇంత పెద్ద బ్రేక్ ఇప్పుడు దాకా రాలేదు ఆయనకి. సో రవితేజ రవితేజ గారు ఎంత మంచోడు అంటానండి, ఎమోషనల్ పర్సన్. ఉమ్, ఈ సిరీస్ హిట్ అయ్యి ఇలాంటి క్యారెక్టర్లు 10 వచ్చి అతను బాగా పేరు రావాలని నేను కోరుకుంటున్నాను. సరే. అంటే సిరీస్లో అందరూ అండి నాగబాబు గారు సరే ఉమ్, స్టాండర్డ్గా నిలిచిపోయాడు, ఆయన లెజెండరీ స్టాటస్కి వచ్చేసాడు. గెటప్ సీను ఓకే, ఆయన చాలా ఆలోచిస్తారు. ఫుల్ స్పీడ్లో ఉన్నాడు. ఉమ్, రీతు చౌదరి అమ్మాయి అవును. బిగ్ బాస్లో నుంచే సక్సెస్ అయిపోయింది. కిరీటి దామరాజు కూడా బాగా సక్సెస్ అయిపోయాడు. ఉమ్, మిగతా వాళ్ళు ఎవరున్నారు, చరణ్ లక్కరాజు, వాళ్ళందరూ యంగ్స్టర్స్. ఇంకా టైం ఉంది, యంగ్ పీపుల్. అవును. ఇంటికి వెళ్ళి అమ్మన్నం పెడితే తినేసి పడుకునేంత వయసు వాళ్ళే. ఉమ్, కానీ రవితేజ అలా కాదు, పెళ్ళై పిల్లాడు, సరే. సంసారం. తిరుపతి నుంచి వచ్చి ఇక్కడ పెట్టి కూర్చున్నాడు కదా, 10 ఏళ్ల నుంచి పోరాడుతున్నాడు కదా. ఉమ్, షూటింగ్లకు వెళ్తాడు, వస్తాడు. తనకి ఎక్కువ డబ్బులు అడిగితే తీసేస్తారేమో అని భయం, ఉమ్, తక్కువ డబ్బులు అడిగితే ఇల్లు గడవదని టెన్షను, ఇది కాక పాపులారిటీ వస్తుంది కానీ ఛాన్సులు రావట్లేదు అనే కన్ఫ్యూజను, పక్క ఇంట్లో సమస్యలు, ఇవన్నీ ఉంటాయి, అందరికీ ఉంటాయి, రవితేజకే కాదు. సరే. అయినా సరే అతను పొద్దున్నేనండి అసలు షూటింగ్ అంటే 7 షూటింగ్కి 6:45 ఉంటాడండి. ఉమ్, మేకప్ వేసుకుని రెడీగా ఉంటాడు. భలే యాక్టర్, ఎనర్జీ యాక్టర్, ఒక లౌడ్ యాక్టర్. నేను తనతో ఈసారి సటిల్ పర్ఫార్మెన్స్ చేద్దాం అన్నది నాకు. సరే. తను లౌడ్ యాక్టర్ కావాలంటే ఆ క్యారెక్టర్ కామెడీ కదా, తను మ్మ్. పైగా సొటారీగా యూట్యూబ్ ఫేమస్ అయిపోయాడు. సరే. అతనికి బాగా జరగాలి సార్ లైఫ్ నిజంగా. అండ్ నాకు బాగా అద్భుతంగా అనిపించింది ఏంటంటే, ఏదో ఓకే కథ వాళ్ళది కాబట్టి, కోర్ పాయింట్ వాళ్ళది కాబట్టి పెట్టుకున్నాం అన్నట్టు పెట్టుకోలేదు మీరు. ఎక్కడ ఆ క్యారెక్టర్ని డైల్యూట్ చేయలేదు. నాకు ఎక్కడ అద్భుతంగా అనిపించిందంటే, నాగబాబు క్యారెక్టర్ అలాగే ఉంచేసి ఆయన నాకు కోడే కావాలంటున్నప్పుడు మహా అయితే ఏం చేస్తారు సార్, ఉద్యోగం చేస్తారు, నేను మన ఊర్లో పిల్లల గురించి మాట్లాడుతున్నాను అంటే, ఒక రకంగా నాగబాబు గారి క్యారెక్టర్ని డామినేట్ చేస్తూ ఉండే సీన్ ఎదిరించారు. సీను గారు అన్నా నేను నడుపుతాను అంటాడు, అది హైలైట్ కదా. అది హైలైట్. అండ్ ఇంకోటి, అరే నేను పోలీస్ అని తెలిసినా సరే నా బిడ్డను కొట్టారు, నాకు గౌరవం లేనట్టు కదా, అదే నాకు గౌరవం ఉండుంటే నా బిడ్డను కొట్టేవాళ్ళు కాదు కదా, అది దక్కించుకోవాలరా అంటాడు. బా అసలు వాట్ ఏ క్యారెక్టరైజేషన్. అసలు ఎంత ఆర్క్ ఉందండి, కదా. చాలా బాగుంటుంది, ఆర్క్ ఉంటుంది. ఫస్ట్ నీ మీద నువ్వు ఇన్స్పిరేషన్ కాదు ఇరిటేషన్ అన్నవాడు బండి తీస్తాను పద అంటాడు. సూపర్ సీన్. అవన్నీ ఆర్క్ అండి, స్టైల్ రైటింగ్, రైటింగ్ మ్యాటర్. అవి రావటమే కథ, దాన్నే కథ అంటారు. ఒక మనిషి ఒక ఇన్సిడెంట్ వల్ల, ఒక ఎపిసోడ్ వల్ల మారితే అది కథ అవుతుంది. కథ అంటే ఒక బయలుదేరాడు, వాడు కొట్టుకుంటూ వెళ్ళాడు, అది గెలిచాడు, జెండా పాతాడు, కథ కాదు అది. అంతర్లీనంగా అంతర్మథనం చెంది క్యారెక్టర్ మారితేనే కథ అవుతుంది. ఎప్పుడైనా ఏ సినిమా అయినా చూడండి, ఒక వ్యక్తి ఒక చోట నుంచి ఒక చోటుకి వెళ్ళేటప్పుడు తనతో పాటు తన కుటుంబాన్ని, తన స్నేహితుల్ని, తన ఊరిని తీసుకెళ్ళి గెలుపుకుంటూ వెళ్ళే ప్రయత్నంలో లార్జర్ దాన్ లైఫ్, రూటెడ్ ఫిలిమ్స్ అన్నీ ఉంటాయి. బట్ ప్రొటాగనిస్ట్లో మార్పు వచ్చినప్పుడే
అది అద్భుతం. అంటే నేను కంపేర్ చేయట్లేదు గానీ, అదే. నాకు ఒక రకంగా ఆ 'టెంపర్' సినిమాలో పోసాని ఎన్టీఆర్ గారి సీన్‌లాగా ఆ రకమైన ఎమోషన్ ఇచ్చింది. కాదు అంటే కంపేర్ చేయొచ్చు. ఎందుకంటే ఆ స్కేల్ వేరు, రీజన్ వేరు, ఆ పరిస్థితి వేరు. హ్మ్. కానీ మార్పు మాత్రం అదే. స దాంట్లో ఏంటంటే నెగెటివ్ నుంచి పాజిటివ్. హ్మ్. దీంట్లో అసమర్థత నుంచి సమర్థత. సమర్థత. అది. స ఆర్క్. అండ్ ఇంకోటి బాగా నచ్చిందేంటంటే, 'రీతూ చౌదరి' గారి క్యారెక్టర్ పెట్టుకున్నారు. అంటే నేను హ్మ్. కథ రివీల్ చేయట్లేదు గానీ, పర్లేదండి. ఆ! అప్పుడు అందరూ తన చూసేస్తారు. క్యారెక్టర్‌లో 2 షేడ్స్ ఉంటాయి. హ్మ్. మామూలుగా 'రీతూ చౌదరి' అనంగానే ఎక్కడో దగ్గర ఒక డైరెక్టరో, ప్రొడ్యూసరో కాస్త ఆ హ్మ్. అమ్మాయి గ్లామర్‌ని వాడుకోవాలని జెప్పేసి ఒక ప్రయత్నం చేయొచ్చు. స్కోప్ గూడా ఉంది. తన ఒరిజినల్ క్యారెక్టర్ రివీల్ అయిన తర్వాత కాస్ట్యూమ్ మార్చేసేయొచ్చు. హ్మ్. బట్ ఎక్కడ గూడా ఆ లైన్ దాటల. కథలోనే ఉన్నారు. ఆ కమిట్మెంట్ బాగా నచ్చింది. అసలు విలన్‌కి పొట్టి బట్టలేయాలి. బాగా మంచి వాళ్ళకి పొడుగు బట్టలేయాలని ఉంది. అహా! మనిషి క్యారెక్టర్ నేననేది సరే అమ్మాయి అర్థమైంది నేను అమ్మాయి చెప్తుంది. గ్లామర్‌ని ఎక్కడ యూజ్ జేసుకోవాలన్న నాకసలు ఆలోచన అమ్మాయి రాకుండా ఏ రోజు గూడా హ్మ్. నేను అమ్మాయిని గ్లామరస్‌గా చూడలేదు. హ్మ్. అమ్మాయిని నటిగానే చూసాను. సరే. నేను ఫస్ట్ టైమ్ యాక్చువల్‌గా నాకు 'రీతూ చౌదరి' అనే అమ్మాయి ఉందని తెలీదసల నాకు. హ్మ్. నేను షాక్ నేను. 'రీతూ చౌదరి, రీతూ చౌదరి, రీతూ చౌదరి' అంటున్నారు. 'రీతూ చౌదరి చేస్తుందంటే మన సీరియస్' అంటే, ఆహా! 'రీతూ చౌదరా? అయితే చేయనీ' అనుకున్నా. హ్మ్. 'రీతూ చౌదరి' వచ్చిందన్నారు. ఆహా! 'రీతూ చౌదరి' వస్తే ఇంత కంగారు పడిపోతున్నారు ఈళ్ళందరూ సెట్‌లో. ఈళ్ళెందుకు ఇంత హడావిడి పడిపోతున్నారు 'రీతూ చౌదరి' వస్తే అని హ్మ్. షాక్ అయ్యా. వచ్చింది అమ్మాయి. హ్మ్. వచ్చి హాయ్ సార్ అంది. ఈ అమ్మాయి నాకెందుకు హాయ్ చెప్తుంది? ఈ అమ్మాయి తెలీదు కదా నాకు. హ్మ్. నాకసలు ఎవరో తెలీదు కదా అనుకున్నా. నాకు నిజంగా తెలీదండి నాకు. సరే. నేను 'రీతూ చౌదరి' అంటే ఓకే అనుకున్నాను. సరే హాయ్, హాయ్ అమ్మ, హలో అన్నాను. వచ్చింది షాట్‌కొచ్చింది. మా ప్రదీప్ డైరెక్టర్ ఏదో షాట్ చెప్పాడు. అమ్మాయి చాలా ఎనర్జీగా చేసింది. హ్మ్. అమ్మ నేను భలే చేస్తుందే! బా చేసింది అమ్మాయి. వెంటనే అడాప్ట్ అయింది. అని ఈ అమ్మాయి ఎవరు ఇంతకుముందు ఏం చేసిందంటే 'రీతూ చౌదరి' తెలీదా మీకు అన్నారు. హ్మ్. ఒరేయమ్మ 'రీతూ చౌదరి' తెలియకపోవటం మహాపాపం అని ఇన్‌స్టాగ్రామ్ చూస్తే 2.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. హ్మ్. అంటే 25,00,000 మందికి తెలిసిన అమ్మాయి నాకు తెలీదా అనిపించి ఆశ్చర్యం వేసింది. హ్మ్. 25 తెలిసిన అమ్మాయి కదా! నచ్చిన అమ్మాయి. హ్మ్. ఆ తర్వాత నేను సినిమా చూస్తుంటే చాలా బా చేసింది. అమ్మాయిని అడిగా ఇంతకుముందు ఏమేం చేసావు అమ్మాయి అంటే ఇది ఫస్ట్ టైమ్ అండి అంది. హ్మ్. నేను షాక్. అమ్మాయి ఫస్ట్ టైమ్ వెబ్ సీరీస్ చేయటం. సరే. చాలా బా చేసింది. బట్ అందుకనే గ్లామర్‌గా నేను చూడలేదు కాబట్టి క్యారెక్టరైజేషన్ ప్లస్ పల్లెటూరులో ఒక చిన్న టీవీ స్టేషన్ పెట్టుకున్న అమ్మాయిలు అలాగే బట్టలేసుకుంటారు. వాళ్ళ బుద్ధిలో అంతర్బుద్ధిలో దుర్మార్గులు అవ్వచ్చు వాళ్ళు. సరే. బయటికి మాత్రం మంచిగా ఉండాలిగా. హ్మ్. అది బా నచ్చింది సార్. థాంక్ యూ. అండ్ ఇంకోటి హ్మ్. చిన్న అది నేను మరి ఎలా అయిందో నాకు తెలీదు ఆ! గానీ, అమ్మాయి అక్కడ అరటికాయలు అమ్మే మనిషి ఉంటాడు. అవును. అక్కడ అరటికాయలు కొంటూ ఉంటది. అవును. ఆ స్మగ్లర్స్ వాళ్ళొస్తారు. హ్మ్. మిమ్మల్ని ఇలా కలవద్దన్నాను గదా! ఏంది ఇట్లా కలుస్తున్నారు అంటే, మరి వాడు అంటారు. ఆడికి చెవుడు మాటలు ఇనిపియవు కానీ అంటారు. వీడు అడిగితే వినిపిస్తుంది దానికి. ఈ అమ్మాయి మాట్లాడేది మొత్తం ఆకాయి, ఈకాయి అంటే వాడు కోస్తానే ఉంటాడు. మొత్తం చేస్తానే ఉంటాడు. అది ఎలా జరిగిందో అది నాకు మిస్టేకే. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేసారా? అది మిస్టేకే. మాట్లాడుకున్నాం. ఆ! ప్రదీప్ మనం మాట్లాడుకున్నాం లేదా? నేను ఎడిటర్‌తో మాట్లాడుకున్నాం. అందరం మాట్లాడుకున్నాం ఆ! మేము. మాట్లాడుకుని మేము ఏమనుకున్నాం అంటే మ్యూట్ చేద్దాము. హ్మ్. ఫైనల్ మిక్సింగ్‌లో ఆ అరటిపండు అడిగాడు అని కాకుండా అంటే అలా ఇద్దామేమో అనుకున్నాం. హ్మ్. బట్ మిస్ అయింది ఎక్కడో అది. మిస్టేక్ మై సైడ్. మై సైడ్ మిస్టేక్. సరే. హ్మ్. అండ్ 'సొటారి బ్రదర్స్‌లో' ఇంకో క్యారెక్టర్ ఉంది కదా! శోభన్ అని ఒక అవును. పర్సన్ ఉంటాడు. అతను కథ రాసారు, అతనే తీసుకొచ్చారు. అతనే రాసాడు. బట్ అతన్ని కాదని సినిమాకెళ్లారా? ఆ సర్కమ్‌స్టాన్సెస్, అవును. ఆ కాలిక్యులేషన్స్ ఎలా జరిగినాయి? ఎందుకంటే అతను మంచి యాక్టరు. చాలా 'సొటారి మంచి బ్రదర్స్‌లో' యాక్టరు. అతనికి మంచి పేరుంది ఇద్దరికి. ఇప్పుడు అతనేంటంటే నటుడు. తర్వాత అతను రచయిత. సరే. అతను డైరెక్షన్ చేద్దాం అనుకుంటున్నాడు. హ్మ్. తను డైరెక్షన్ చేద్దాం అనుకుంటున్నప్పుడు మారుతి గారి కంపెనీలో తను ఓకే అయింది కథ. హ్మ్. డైరెక్టర్‌గా. హ్మ్. కథ ఓకే అయింది. తిరుగుతున్నాడు ఇంకా కరెక్షన్స్ ఉంటాయిగా. సరే. ప్రొడ్యూసర్ కరెక్షన్స్ ఉంటాయి. మారుతి గారు కూడా మరి రైటర్ అండ్ డైరెక్టర్ కదా! హ్మ్. ఆయన కరెక్షన్స్ ఉంటాయి. ఈ టైంలో మా గెటప్ సీన్ కాస్టింగ్ అప్పుడు నేను అనురాధ గారిని అడిగా. శోభన్‌కి వెళ్దామండి అంటే, బానే ఉంటాడండి. ట్రై చేయొచ్చు అన్నట్టుగానే పాజిటివ్‌గా అన్నారు. నేను శోభన్‌ని అడిగా. అబ్బాయి నువ్వు చేసేస్తావా అని. అతను సూపర్ దూకేస్తా అనలా అతను. హ్మ్. అంటే నేను మారుతి గారిని అడగాలండి. ఏమవుతుందో పాపం అతను కొత్త కుర్రాడండి. చిన్న పిల్లాడు. అప్పుడు సరే. ఇంకా పెళ్లి కూడా అవ్వలే అబ్బాయికి. హ్మ్. చిన్న అబ్బాయి. హ్మ్. నేను ఏం పర్లేదులేవయ్యా నువ్వు అని మన 'డార్లింగ్ స్వామి' గారు రైటర్ ఉన్నాడు. సరే. 'డార్లింగ్ స్వామి' తెలుసు సార్. ఇంటర్వ్యూ రైటర్ తెలుసు చేశారు. ఆ! 'డార్లింగ్ స్వామి' గారిని అడిగాను ఫోన్ చేసి. హ్మ్. స్వామి బ్రదర్ ఇట్లా మారుతిని అడుగు మనవాడు యాక్టింగు అంటే, అమ్మో! అతనసలు 'డార్లింగ్ స్వామి' మామూలు ఎక్స్‌ప్రెషన్ ఇవ్వలా. ఇప్పుడు ఆయనేమో 'రాజా సాబ్' ఫైనల్ టెన్షన్స్‌లో ఉన్నాడు. ఇప్పుడెళ్ళి ఇతను 2 నెలలు యాక్టింగ్ చేసి వస్తాడంటే ఏమనుకుంటారేమో! అడగవయ్యా ఇప్పుడు అర్జెంట్‌గా సినిమా తీసి షూటింగ్‌కెళ్ళిపోయి రిలీజ్ అయిపోతదండి సినిమా. హ్మ్. 2 నెలల తర్వాత స్టార్ట్ అవుతుంది. అడుగు అన్నా. సరే అన్నగారు అని చెప్పి ఫోన్ చేశాడు.
కాసేపు ఈ డిస్కషన్ జరుగుతుంటే ఈ లోపల మాకు డేట్లు షూటింగ్ స్టార్ట్ చేసేయాలి. మేము మేలో రిలీజ్ చేయాలి ఉమ్, షోని. ఉమ్, ఈ ఫోన్‌లో గీన్‌లో ఉంటే అరవింద్ మన అనురాధ్ గారు "ఏవండీ గెటప్ సీన్ గారు ఎలా ఉంటారు?" అంటే అద్భుతంగా ఉంటాడండి. ఇంక గెటప్ సీన్ వచ్చిన తర్వాత correct. ఆప్షన్‌లో మాకు నేను శోభన్ ఆఫీస్‌కి పిలిచి చెప్పా. "శోభన్ ఉమ్, నువ్వు ఈ సినిమా కథ రచయితవి. స్టోరీ నీ పేరు ఉంటుంది. స్క్రీన్ ప్లే కూడా నువ్వు రాసావు. సో, 'సొటారి' అనేది సృష్టించిందే నువ్వు. ఉమ్, గెటప్ సీన్ వస్తే అందరికి బాగుంటుంది. నువ్వు నిన్నే పెట్టుకోవాలి. నాకు ప్రదీప్‌కి ఉంది. బట్ మంచి ఆప్షను." అప్పుడు ఇంకా గెటప్ సీన్ గారికి మేము ఫోన్ చేసి అడగల. ఓకే, ముందు ఇతను పర్మిషన్ లాగా అడుగుతున్నారు. అదే ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్. ఓకే. అతను చిన్న అబ్బాయి కదా! అతను ఉమ్, ఇబ్బంది పడకూడదు, ఉమ్, బాధపడకూడదు. ఉమ్, ఉమ్, అడిగాను. అంటే "భలేవాళ్ళండి బానే ఉంటుంది" అన్నాడు. ఇంకా మనసులో ఇక్కడ బాధపడి ఉంటాడేమో అనుకుంటున్నాను. నాకు తెలీదు. బట్ ఓకే. ఓకే అన్నాడు. వెంటనే సీన్‌కి చేశాను. సీన్ కూడా చాలా వెంటనే రెస్పాండ్ అయ్యాడు. తను చాలా బిజీ. సార్ ఎంత బిజీ గెటప్ సీను. టాప్ బిజీ కదా! అంతే కదా. అయినా తను చేస్తానని రెమ్యునరేషన్ విషయంలో కూడా నేను ఇంత ఇవ్వగలను వెబ్ సీరీస్ ఇది. ఉమ్, అంటే అన్నయ్య నేను హీరోగా చేయదలుచుకోలేదు. నాకు హీరో వద్దు. మంచి క్యారెక్టర్ నాగబాబు గారినే ఉన్నాడు. అంటే హీరో లాంటిదే హీరో కాకపోవచ్చు. ఇద్దరు హీరోలు ఒకటవచ్చు. అని ఏదో క్యారెక్టర్ అలాగే అటు ఇటు ఉంటుంది. చెప్పి నేను చెప్పాను. తను తర్వాత వెంటనే చేశాడు. నాకు వచ్చిన తర్వాత సెట్‌కొచ్చాక ఈ క్వెషన్‌కి లేదు ఇది. అయినా క్వెషన్ కానీ ఆన్సర్ చెప్తున్నా. ఉమ్, సెట్‌కొచ్చాక ఇతనేమో చాలా లౌడ్ పెర్ఫార్మర్ కదా! ఉమ్, క్యారికేచరిష్ మనవాడు అవును, రవితేజ. అవును. అతనేమో ఎఫర్ట్‌లెస్. అంటుంటాడు. ఇద్దరికి మ్యాచ్ అవుతుందో లేదని భయపడ్డా. ఉమ్, కానీ అదృష్టవశాత్తు మ్యాచ్ అయింది. అంటే మ్యాచ్ అయింది. భలే మ్యాచ్ అయింది. భలే మ్యాచ్ అయింది. కరెక్ట్. ఇద్దరు చాలా రవితేజ చాలా తనకి సంస్కారవంతుడు. సార్ గెటప్ సీన్ రాగానే అన్నయ్య అన్నాడు, హగ్ చేసుకున్నాడు, గౌరవించాడు. గెటప్ సీన్ కంఫర్ట్ ఇచ్చాడు. తనకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చాడు. నాగబాబు గారికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చాడు. సో, సజావుగా సాగింది. సెట్ అంతా ఒక మంచి వాతావరణం అప్పుడు ఆటోమేటిక్. చాలా ఆనందంగా మా ప్రదీప్ ఒక్కోసారి పొద్దున 6 మొదలు రాత్రి 2 దాకా చేసేవాడు. అలా 4, 5 రోజులైంది. 4, 5 రోజులు 7-2 చేయటం అంటే 2 క్లాక్ చేయాలి కదా! మనందరూ వాళ్ళు మేము వెళ్ళిపోతామండి. మమ్మల్ని 6 దాకానే అన్నారు. 2 దాకా ఏంటి అని అడగాలిగా అందరూ. అవును. చాలామంది చేశారు పాపం. 90% అందరూ చేశారు. చాలామంది అంటే తప్పు. 100% మంది యాక్టర్లు చేశారు.